माता की హాయ్ ఫ్రెండ్స్, సో బేసిక్గా ప్రతి ఇండియన్ గర్వంతో తలెత్తుకునేలా మన ఇండియన్ ఆర్మీ ముందు దాదాపు 90,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ తలవంచారు. కానీ ఇదంతా ఒక రోజుల్లో అయిపోలేదు. దాదాపు 16 రోజులు జరిగిన ఈ యుద్ధం ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ మంది సరెండర్ అయిన యుద్ధంగా నిలిచింది. సో అసలు ఎందుకు యుద్ధం మొదలైంది, రష్యా ఎందుకు ఇండియాకి హెల్ప్ చేసింది, అండ్ ఇండియా ఎలాంటి స్ట్రాటజీని ఉపయోగించి వారిని గెలిచింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో ఎటువంటి యుద్ధమైనా మతాభిమానం, భాషాభిమానం లేదా ప్రాంతీయ అభిమానం వల్లే జరిగాయి. డబ్బు లేదా ఇంకేవైనా సెకండరీ ఫ్యాక్టర్స్. ఈ యుద్ధం మొదలవడానికి కారణం, అందులో ఒకటి కారణం ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి మత కారణం అయితే, పాకిస్తాన్ 2 ముక్కలుగా అవ్వడానికి భాషాభిమానం లేదా ప్రాంతాభిమానం కారణమయ్యాయి. బెంగాల్లో 2 పార్ట్స్ ఉన్నాయి. మొదటిది ఈస్ట్ బెంగాల్, రెండవది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ వాళ్ళకి పార్టీషన్ కావాలి. అప్పుడు 1948లో ర్యాలీ టు ఢాకా యూనివర్సిటీలో భాగంగా ఈ పాకిస్తానీ ప్రజలు ఢాకాకి వచ్చి ఉర్దూ అనేది పాకిస్తాన్ కి నేషనల్ లాంగ్వేజ్ గా అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ పాకిస్తాన్ లో ఓన్లీ ఉర్దూనే మాట్లాడాలి అని అనౌన్స్మెంట్ చేశారు. అదే పాకిస్తాన్ పతనానికి మొదటి మెట్టు. అప్పట్లో బెంగాల్లోనే ఎక్కువ పాపులేషన్ ఉండేది, కానీ ప్రజలు వాళ్ళ బెంగాల్ లాంగ్వేజ్ ని గుర్తించపోయేసరికి వాళ్ళకి కడుపు మండింది. పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ వెనక్కి తగ్గలేదు. చాలా ప్రొటెస్టులు మరియు రక్తపాతాలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్ ప్రజలు మాకు బెంగాల్ అఫీషియల్ లాంగ్వేజ్ కావాలనే దాని నుంచి మాకు బంగ్లాదేశ్ కావాలనే వరకు మూమెంటం జరిగింది. అంతేకాకుండా 1970లో జనరల్ ఎలక్షన్స్ స్టార్ట్ చేశారు. అప్పటిదాకా ఈస్ట్ మరియు వెస్ట్ పాకిస్తాన్ లో గొడవలు జరిగినా సరే అవి కొన్ని రోజులు లేదా నెలలు ఉండేవి. వెస్ట్ పాకిస్తాన్ ప్రజలకి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే చిన్న చూపు. ఎలక్షన్స్ లో బంగ్లాదేశ్ 167 సీట్లని గెలుచుకుంది. అన్ని సీట్స్ గెలవడానికి కారణం ఆ పార్టీ లీడర్ ఒక 6 పాయింట్లని ప్రజలకు ప్రామిస్ చేశాడు. అందులో ముఖ్యంగా బెంగాలీస్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ ఈస్ట్ పాకిస్తాన్ కి సపరేట్ రిజర్వ్ బ్యాంకు కావాలని, అండ్ కరెన్సీ వేరే ఉండాలని, మిలిటరీ వేరే ఉండాలని, ఇంకొన్ని పిచ్చి పాయింట్స్ ప్రజలకు ప్రామిస్ ఇచ్చాడు. ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ప్రజలకి భయం పట్టుకుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు బెంగాల్ ప్రజల్ని ఒక బానిసల్లా చూశారు. ఇప్పుడు వాళ్ళే రూల్ చేస్తూ అధికారంలో ఉన్నారు కాబట్టి. సంవత్సరాలు గడిచే కొద్దీ అసంతృప్తి ఉద్యమంగా మారింది. 1970కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా చెడిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ ఈస్ట్ పాకిస్తాన్ లో ఆపరేషన్ స్టాచ్ లైట్ అనే పేరుతో దాడి చేసింది. ఇది యుద్ధం కాదు, నిజంగా నరమేధం. లక్షల మంది చనిపోయారు. మహిళలపై దారుణాలు జరిగాయి. 1,000,000 మంది వరకు ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్ లోకి పారిపోయారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, అంతమంది ఒక్కసారిగా మన దేశంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అదే పరిస్థితి భారత్ కి వచ్చింది. మొదట భారత్ వార్నింగ్ ఇచ్చింది, ఇది ఆపండి అని. కానీ పాకిస్తాన్ పట్టించుకోలేదు. అప్పుడు భారత్ డిసైడ్ అయింది, ఇక చాలు, బంగ్లాదేశ్ స్వతంత్రానికి సపోర్ట్ చేయాలని. ఇక్కడి నుంచి స్టోరీ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇండియా మరియు పాకిస్తాన్ మాత్రమే కాదు, USA, UK, చైనా ఇవన్నీ పాకిస్తాన్ వైపు నిలిచాయి. కానీ ఇండియాకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది, అదే రష్యా నుండి. డిసెంబర్ 3, 1971లో పాకిస్తాన్ ముందుగా ఇండియా మీద ఎయిర్ అటాక్ చేసింది. అదే వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్. ఇండియా వెంటనే ఫుల్ ఫోర్స్తో యుద్ధంలోకి దిగింది, కానీ బ్లైండ్లీ ఫైట్ చేయలేదు. చాలా తెలివిగా ఫైట్ చేసింది. రాజస్థాన్లో లోంగేవాలా దగ్గర కేవలం 120 మంది ఇండియన్ సోల్జర్స్ వేలాది పాకిస్తానీ ఆర్మీస్ ని ఆపేశారు. అది ఎలా సాధ్యమైంది? ఇంకోవైపు అరేబియన్ సీలో ఇండియా కరాచీ పోర్ట్ మీద అటాక్ చేసి పాకిస్తాన్ నేవీని దెబ్బతీసింది. అలాగే గాజీ అనే పాకిస్తాన్ సబ్మెరీన్ కూడా డిస్ట్రాయ్ అయింది. ఇప్పటికే పాకిస్తాన్ బలహీనంగా మారింది. కానీ అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది. USA తన పవర్ఫుల్ వార్షిప్ USS ఎంటర్ప్రైజ్ ని ఇండియా వైపు పంపించింది. UK కూడా తన షిప్స్ ని పంపింది. ఒక్కసారి ఆలోచించండి, అవి అటాక్ చేస్తే ఇది డైరెక్ట్ వరల్డ్ వార్ అయ్యేది. కానీ ఇక్కడే గేమ్ చేంజ్ అయింది. రష్యా డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. తన న్యూక్లియర్ సబ్మెరీన్ ని పంపి USA, UK కి ఒక మెసేజ్ ఇచ్చింది. ముందుకు వస్తే కాన్సిక్వెన్సెస్ బాగా దారుణంగా ఉంటాయి అని చెప్పింది. అంతే, USA, UK వెనక్కి తగ్గిపోయాయి. ఇక పాకిస్తాన్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. ఇండియా వేగంగా ముందుకు వెళ్లి ఢాకాని సరౌండ్ చేసింది. డిసెంబర్ 16, 1971లో ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది, సరెండర్ అవ్వండి లేకపోతే పూర్తిగా నాశనం అవుతారు అని ఇండియా చెప్పింది. చివరకు 90,000 మంది పాకిస్తానీ సోల్జర్ చేతులు ఎత్తేశారు. ఇది దాదాపు 16 రోజులు జరిగింది.
అలా బంగ్లాదేశ్ కొత్త దేశం అనేది పుట్టింది. ఈ యుద్ధం మనకు చాలా స్పెషల్, ఎందుకంటే భారత్ ప్రపంచ ఒత్తిడిని ఎదుర్కొని గెలిచింది, ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది చరిత్రలో నిలిచిపోయిన విజయం. మీకు ఇలాంటి రియల్ స్టోరీస్ ఇంకా కావాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.